ఆయన జాతీయ పార్టీ అధినేత ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఉన్నారు. పైగా మోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి నేత తెలంగాణలో తన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కు వచ్చారు. అంతవరకు బానే ఉంది. కానీ ముందుగా సీఎం రేవంత్ రెడ్డిని, ఆ తర్వాత ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఇక్కడే చర్చ మొదలైంది. ఆ ఇద్దరితో ఆయన భేటీలో చర్చించేదేంటి? కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీఎంను కలవడంలో ఆంతర్యం ఏంటి? బీజేపీని వ్యతిరేకిస్తున్న కవితతో ఎందుకు భేటీ అయినట్లు? చర్చనీయాంశంగా కేంద్ర మంత్రి జయంత్ చౌదరి తెలంగాణ టూర్. ఆర్ఎల్డీ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కోసం హైదరాబాద్కు జయంత్. ముందుగా సీఎం రేవంత్, తరువాత ఎమ్మెల్సీ కవితతో సమావేశం. కేంద్ర మంత్రి జయంత్ చౌదరి తెలంగాణ పర్యటన హాట్ టాపిక్ గా అయింది. ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి తన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్కు వచ్చారు. ఆయన పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల్లో ఒకటి. పైగా మోదీ కేబినెట్లో మంత్రి హోదాలో కొనసాగుతున్నారాయన. అలాంటి జయంత్ చౌదరి తెలంగాణ పర్యటనకొచ్చి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం వరకు బానే ఉన్నా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి మరీ కలిశారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ పై అసంతృప్తి గళం వినిపిస్తున్న ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. జయంత్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కవితను కలవడం రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. అది కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయిన వెంటనే కవితను కలవడంలో జయంత్ చౌదరి ఆంతర్యమేంటన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి వ్యవహారశైలి రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్లో రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ ఆఫీస్ను ప్రారంభించి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ను తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడిగా నియమించారు. ఆ తరువాత కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అసంతృప్త ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితలను కలవడమే ఇంట్రెస్టింగ్ గా మారింది. రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు జయంత్ చౌదరి. ఇలా రేవంత్ సర్కార్పై అటాక్ చేశారో లేదో అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మరీ ఆయన్ను కలిశారు. వీరిద్దరి మధ్య తాజా రాజకీయ అంశాలు చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే తనకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న కారణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ను తన పార్టీ రాష్ట్రీయ లోక్దళ్ కు తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన జయంత్ చౌదరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంటికెళ్లి మరీ కలవడమే రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక కేంద్ర మంత్రి జయంత్ చౌదరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలవడం మరింత ఆసక్తిని పెంచుతోంది. అది కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశాక కవితతో భేటీ అవడం రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. కవిత నివాసానికి వెళ్లి ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు జయంత్. కేసీఆర్ కు కవిత రాసిన లేఖ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి వరుసగా రేవంత్ రెడ్డి, కవితలను కలవడం పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. గతంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన ఆర్ఎల్డీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జయంత్ చౌదరి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మాత్రం కలవలేదు. కానీ ఆయన కూతురు, గత కొన్నాళ్లుగా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న కవితను మాత్రం కలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో జయంత్ చౌదరి కవితను ఆర్ఎల్డీలోకి ఆహ్వానించారన్న టాక్ కూడా బయలుదేరింది. జయంత్ చౌదరి ఇటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు, అటు ఎమ్మెల్సీ కవితను కలిసినప్పుడు ఆయనతో తమ పార్టీ తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు దిలీప్ కుమార్ మాత్రం లేరు. దీంతో అసలు జయంత్ చౌదరి రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు, ఆ తరువాత కవితను కలవడానికి గల కారణమేంటని ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పోనీ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అధికారిక పర్యటనలో భాగంగా భేటీ అయ్యారని అనుకున్నా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై రేవంత్ రెడ్డిని జయంత్ చౌదరి ప్రత్యేకంగా అభినందించడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబావుట ఎగురవేసిన ఎమ్మెల్సీ కవితను జయంత్ ఎందుకు కలిశారన్నది $1000 ప్రశ్నగా మారింది. సరే, బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా రాష్ట్ర బీజేపీ నేతలనెవ్వరినీ కలవకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది. లోగుట్టు పెరుమాళ్ల కెరుక అన్నట్లు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, రేవంత్, కవితల భేటీల ఆంతర్యమేంటనేది ఇప్పటికైతే రహస్యంగానే ఉంది.